శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం కుంభరాశి వారికి మార్చి 29 నుంచి ఏప్రిల్ 4వ తారీఖు మధ్యలో జరగబోయే వారఫలాలు పరిశీలించినప్పుడు ప్రధానంగా కుంభరాశి వారికి ఈ వార ప్రారంభంలో 3 పాపగ్రహాలు రాశి యందు సంచరించడం జరుగుతుంది. అది రాహువు, కుజ, బుధ. అంటే బుధుడు శుభుడైనప్పటికి కూడా పాపులతో కలిసి ఉండడం వల్ల పాపగ్రహంగా మారడం జరుగుతుంది. దానివలన జాతకుడికి కొన్ని అవకాశాలు వచ్చినట్టే వచ్చి చివరికి పోవడం జరుగుతూ ఉంటుంది. ఎంత ప్రయత్నం చేసినా అనుకున్న పనులు సకాలంలో జరగకుండా వాయిదా పడుతుంటాయి. ఎవరిది ఎక్కడ ఏదైనా జాతకుడిదే తప్పు అని చెప్పడం జరుగుతూ ఉంటుంది. అంటే సెల్ఫ్ మిస్టేక్స్ వల్ల నష్టపోతూ ఉంటాడు. తను తీసుకున్న నిర్ణయాల వల్ల తనే నష్టపోవడం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా ఈ కుంభరాశి వారికి ఈ వార ప్రారంభంలో ఇటువంటి కొన్ని ఇబ్బందులు, చికాకులు, అపవాదులు వచ్చే అవకాశం ఉంది. అయితే కొన్ని కార్యక్రమాల్లో సమర్థవంతంగా అంటే ఇతరులకి లాభపడే పనులు మాత్రం ఇతని వల్ల కంప్లీట్గా సక్సెస్ అవుతుంటాయి. సొంత కార్యక్రమాలు మాత్రం నష్టపోవడం జరుగుతూ ఉంటుంది. ఇక ఈ వారం 2వ తారీఖు తర్వాత కుజుడు ధనస్థానంలోకి సంచరిస్తూ ఉంటాడు. ఇది ఒక విధంగా జాతకుడికి మరి అప్పటికే కుటుంబ స్థానంలో ఉన్నటువంటి శని, రవితో పాటు కుజగ్రహం కూడా చేరడం వల్ల కుటుంబ సభ్యుల మధ్య తీవ్రమైనటువంటి విభేదాలు రావడం జరుగుతూ ఉంటుంది. ఏదో ఒక ధనం అకస్మాత్తుగా ఏదైనా స్థిరాస్తి అమ్మడం వల్ల, ప్రైజ్ మనీ లాగో, లేదంటే ఏదైనా స్టైఫండ్ లాంటిదో, ఇన్సూరెన్స్ లాంటిదో రావడం వల్ల ఆ ధనాన్ని సర్దుబాటు చేసుకునే విషయంలో బంధువుల మధ్య విభేదాలు జరుగుతూ ఉంటాయి. అప్పటిదాకా సంబంధం లేని వ్యక్తులు మీ కుటుంబంలో ప్రవేశించి వారు ఏదో విధంగా మీ కుటుంబాన్ని ఉపయోగించుకోవాలనే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా మరి ధనస్థానంలో శని, కుజుల కలయిక కొన్ని కుటుంబ విభేదాలకు కారణమవుతుంటుంది. ఉద్యోగ సంబంధించిన విషయంలో సడన్గా కొన్ని ప్రాబ్లమ్స్ రావడం వల్ల ఉద్యోగం పోగొట్టుకోవడం కానీ, వేరే విధమైన చికాకులు కానీ ఉద్యోగపరంగా కలిగే అవకాశం ఉన్నది. దాని తర్వాత రవి కూడా అక్కడే ఉన్నాడు. రవి, శని గ్రహాల కలయిక కూడా కొంతవరకు అనారోగ్య సమస్యలకి కారణం అవుతూ ఉంటుంది. కుటుంబంలో ఎవరో ఒకరికి, ముఖ్యంగా పెద్దవారికి ఏదో ఒక అనారోగ్య కారణాల వల్ల కొన్ని చికాకులు కలుగుతాయి. బట్ ఏదైనా కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు, కుటుంబంలో ఒకరు ఏదో కారణం వల్ల కుటుంబం విడిచి దూరంగా ఇవ్వడం జరుగుతుంది. కుటుంబం స్ప్లిట్ అవుతూ ఉంటుంది. ఏ ఉద్యోగం ఇంకోటో చేసుకుంటానని బయటికి వెళ్ళిపోవడం జరుగుతుంటుంది. ఉన్న వాళ్ళ మధ్య సరిగ్గా అవగాహన లేకపోవడం, ఇటువంటి ఇబ్బందులతో జాతకుడు సతమతం అవుతూ ఉంటాడు. బట్ ఏదైనా గురుగ్రహం ధన లాభాధిపతిగా పంచమ స్థానంలో రాశిని వీక్షించడం వల్ల మీ కుటుంబంలో మీ సంతానం కానీ, మీరు చేసుకున్న పూర్వపుణ్యం వల్ల మీ గురువులు కానీ దైవ సహకారంతో జీవితాన్ని నెట్టుకొచ్చే ప్రయత్నం చేస్తారు. ఆఖరి నిమిషంలో ఆపద్బాంధువుల ఎవరో ఒకరు మీకు సహకరించి మీరు ఎదుర్కొన్నటువంటి చిక్కుకున్నటువంటి సమస్యల నుంచి ఖచ్చితంగా బయటపడవేయడం జరుగుతుంటుంది. అప్పటి వరకు కొంత ఆందోళన మీకు కనబడుతూ ఉంటుంది. ఈ విషయం ఇలా ఉంటే వివాహ జీవితంలో కూడా కొన్ని ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. జీవిత భాగస్వామికి వేరే విధంగా హెల్త్ ప్రాబ్లం వల్ల, ఏదో ఒక నిరాశ నిస్పృహ వల్ల, లేదా వారు ఏదైనా దీక్ష తీసుకోవడం వల్ల వైవాహిక జీవితంలో భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి బంధానికి, ఈ కుటుంబ సంతోషానికి, దాంపత్య జీవితానికి ఆటంకం ఏర్పడే అవకాశం ఉంది. అలాగే ఇదే ఆసరాగా తీసుకొని కుటుంబ విషయాల్లో కూడా కొంత చికాకులు, కుటుంబ కలహాలు మిమ్మల్ని చాలా ఇబ్బందికి, నిరాశకి గురయ్యే అవకాశం ఉంది. ఈ సమయంలో మీకు కనిపించే ఏకైకంగా ఉన్నటువంటి దైవ సంబంధించిన ఫలితాలు ఎక్కువగా దైవ దర్శనం చేసుకోవడం, భగవంతుడి మీద ఎక్కువగా భారం వేయడం తప్ప మీరు చేసినటువంటి ఎటువంటి సొంత ప్రయత్నం అన్నా అది ఇతరులకి లాభంగా మారుతుంది తప్ప మీ వరకు నష్టం కలిగే అవకాశం ఉంది. కాబట్టి మరి ఈ సమయంలో మీరు సొంత నిర్ణయాలు అయితేనేవ్వండి, కుటుంబ సభ్యులతో మీరు ఏదైనా ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు వాళ్ళతో చర్చించేటప్పుడు వాళ్ళతో కూడా మీరు చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసి ఉంటుంది. ఎవరికి ఇబ్బంది కలగకుండా, ఎవరికి నష్టం కలగకుండా మీరు మెలగాలే తప్ప మీ ఇష్టం వచ్చినట్టు సొంత నిర్ణయాలు తీసుకొని మీ నిర్ణయం తీసుకుంటే మాత్రం ఇది చాలా వరకు కుటుంబం విడిపోవడానికి కారణమవుతుంది. పర్టికులర్గా ఈ వారం మనం చేయవలసినటువంటి పరిహారం ఏంటంటే, ఇప్పుడు ఈ వారం ప్రారంభంలో సూర్య భగవానుడు, శని భగవానుడు దగ్గరగా కలిసి సంచరించడం జరుగుతుంది. ఇంచుమించుగా దగ్గర డిగ్రీలో ఉండడం వల్ల మరి ఈ శని భగవానుడు కొంతవరకు కంబస్ట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. అంటే అస్తంగత్యం చెందడం జరుగుతూ ఉంటుంది. దానివల్ల ఈ ఉద్యోగస్తులకి
చాలా ఇబ్బందులు కలుగుతుంటాయి. రవి కూడా శని భగవానుడితో కలిసి ఉండడం వల్ల తన యొక్క సంపూర్ణ ఫలితాలను ఇవ్వడం లేకపోతుంటాడు. అంటే ఇప్పుడు రవి యొక్క కుమారుడు శని అయినప్పుడు కూడా ఈ 2 విభిన్న ధృవాలు కలిగినటువంటి గ్రహాలు అవ్వటం మాట. అంటే ఒకరికి ఒకరికి ఎట్టి పరిస్థితుల్లో కూడా సరైనటువంటి సమన్వయం కుదరడమాట. అందువలన ఈ 2 గ్రహాలు కలిసి ఏ రాశిలో ఉన్నా ఆ రాశి యొక్క కారకత్వాలు చాలా వరకు ఇబ్బంది పడుతూ ఉంటాయి. సో ఈ కారణం వల్ల ఏంటంటే ఎవరైనా సరే ఈ సమయంలో వ్యక్తిగత ఆరోగ్యం కొరకు కానీ, తండ్రి గారి ఆరోగ్యం కొరకు కానీ, లేదంటే ఉద్యోగంలో అభివృద్ధి కొరకు కానీ కంప్లీట్గా ఈ 2 గ్రహాలని మీరు పరిహారం చేసుకోవాల్సి వస్తుంది. మనం నిరంతరం 100% పరిహారం చేసుకోవాల్సిన గ్రహం సూర్య భగవానుడు. అంటే సూర్యుడే మనకి వెలుగుని, జీవితాన్ని, ప్రాణాన్ని అన్నీ సమకూరుస్తూ ఉంటాడు. సూర్య భగవానుడు మాత్రమే ధనాన్ని జాతకుడికి ఇచ్చే అవకాశం ఉంటుంది. ధనాన్ని కానీ, ఆరోగ్యాన్ని కానీ సూర్య భగవానుడు ఇస్తాడు. కాబట్టి కంప్లీట్గా మీరు సూర్య భగవానుడిని ప్రతిరోజు సూర్య నమస్కారం ద్వారా, ఆదివారం నియమంగా ఉండడం ద్వారా, తండ్రి గారిని, తండ్రి సమానమైన వ్యక్తుల్ని గౌరవించడం ద్వారా కంప్లీట్గా మీకు సూర్య భగవానుడి అనుగ్రహం లభిస్తూ ఉంటుంది. అంటే ఈ సమయంలో మీకు ఏదైనా కొత్త ఉద్యోగం ప్రయత్నం చేస్తున్నా, నిరుద్యోగులైన వారు ఎవరైనా సరే ఈ సమయంలో మీ యొక్క తండ్రి గారికి కానీ, గురువు గారికి కానీ తెలుపు రంగు వస్త్రాలు సమర్పించి వారి ఆశీర్వాదం తీసుకోవడం వలన మీకు ఉద్యోగ ప్రయత్నంలో ఉద్యోగం నెరవేరే అవకాశం ఉంది. అలాగే ప్రస్తుతం మరి ఈ సమయంలో మీరు ఉద్యోగం కొరకు ఆశిస్తున్నటువంటి నిరుద్యోగులు ఎవరైనా ఉంటే మీరు శ్రీరాముల వారి పట్టాభిషేకం ఫోటో ఒకటి తీసుకొని ఆ పట్టాభిషేకం అన్నటువంటి ఫోటోకి మీకు సాధనతార రోజు కానీ, మీ నక్షత్రానికి సాధనతార రోజు కానీ, లేదంటే క్షేమతార రోజు, లేదంటే సంపత్తు తారాబలం చూసుకొని వా ఆ శ్రీరామ పట్టాభిషేకాన్ని రామరక్షా స్తోత్రం అన్నది పారాయణ చేసి రాముల వారికి, లక్ష్మణుల వారికి, భరత శత్రులు అందరికీ కూడా ఆలోచించుకొని ఒక చక్కని అంటే మీరు ఏదైతే తింటారో అటువంటి భోజనాన్ని నైవేద్యంగా పెట్టవలసి ఉంటుంది. అలాగే ఎవరైనా అన్నదమ్ములు ఉంటే ఒక 2 కానీ, 4 కానీ ఉంటే అన్నదమ్ములైన వారికి ఈ మీరు ఆ రోజు ఆహ్వానించి వారికి భోజనం పెట్టడం వల్ల మీకు కంప్లీట్గా నిరుద్యోగ సమస్య ఏమన్నా ఉంటే పరిష్కారం అవుతుంది. కొత్త ఉద్యోగం వస్తుంది. అన్నదమ్ముల మధ్య స్నేహభావం ఏర్పడుతుంది. పరస్పరం ఒకరు సహకరించుకోవడం జరుగుతూ ఉంటుంది. సాధారణంగా మీరు ఎక్కడున్నా, ఎలా ఉన్నా మీకోసం మీరు బాగుండాలి, మీకు ఉద్యోగం రావాలి అనుకుని ఒక 4, 3 ఆలోచిస్తే మాత్రం కంపల్సరీగా మీకు అటువంటి ఉద్యోగం కానీ, వ్యాపారంలో అభివృద్ధి కానీ వస్తూ ఉంటుంది. అదే కొంతమంది మీరు పాడైపోవాలి, నాశనం అయిపోవాలి కానీ ఏ ఒక్కరు కానీ, ఇద్దరు కానీ ఆ విధంగా కోరుకోవడం వల్ల కంప్లీట్గా మీరు ఎంత మంచి స్థితిలో ఉన్నా ఇలాగ నాశనం అవ్వడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి సాధారణంగా అటువంటి వారికి దృష్టిలో పడకుండా మంచి వారితో స్నేహం చేయడం వల్ల అన్నదమ్ముల మధ్య సఖ్యత ఏర్పడుతుంది. ఉద్యోగపరంగా అభివృద్ధి కలిగే అవకాశం ఉంది. ప్రేక్షకులకు విజ్ఞప్తి, ఈ వారం అంటే 29 మార్చి 2026 తేదీన ఆదివారం రోజు సుందరయ్య విజ్ఞాన కేంద్రం భాగ్యలింగంపల్లిలో ఒక జ్యోతిష మహాసభ మా ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. ఈ జ్యోతిష మహాసభ ఉదయం 9:30 నుంచి సాయంకాలం 5:30 వరకు ఉంటుంది. ప్రవేశం అన్నది పూర్తిగా ఉచితం. అన్ని సౌకర్యాలు మీకు సభలో ఏర్పాటు చేయడం జరుగుతుంటుంది. అంటే భోజన సౌకర్యాలు వగైరా వగైరా. ఈ సభలో ప్రముఖ జ్యోతిష పండితులైనటువంటి శ్రీ నానాజీ పట్నాయక్ గారు, అలాగే మల్లాది మణి గారు, జనార్దన్ ఠాగూర్ గారు, అలాగే బంగారయ్య శర్మ గారు, నీలం పూర్ణమోహన్ గారు, ఎన్ విజయశంకర్ గారు, అలాగే విజయలక్ష్మి గారు మొదలగు ప్రముఖ జ్యోతిష్కులు వారి వారి ప్రసంగాలు వినిపిస్తారు. ఈ సభలో వచ్చినటువంటి ప్రేక్షకులు ఎవరైనా ఉంటే వారి యొక్క సందేహాలు ఏవైనా ఉంటే సభాముఖంగా ఈ పండితుల వద్ద మీరు తెలుసుకొని దానికి సరైనటువంటి సమాధానాలు కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది. జ్యోతిషంపై ఆసక్తి ఉన్నవారు తప్పకుండా ఈ సభకు హాజరై మమ్మల్ని మా సభని విజయవంతం చేస్తారని ఆశిస్తూ స్వస్తి, శుభం.